మీ పేరు? శ్రవంతి. ఆ? శ్రవంతి. శ్రవంతి, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? అవును. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అట్లానే ఏం లేదు. అంటే ఎవరైనా బాగా ఆడుతున్నారు, మనకు నచ్చుతున్నారు అని ఒక కంటెస్టెంట్ ఉంటారు కదా, అలా ఎవరు? అట్లా ఎవరు ఎవరు అంటే నీకు ఎవరు నచ్చదా? ఎందుకని? తెలియదు. సరే, బెస్ట్ ఎవరు ఆడుతున్నారు? బెస్ట్ వచ్చేసి తన పేరు నిఖిలా? నిఖిల్ బెటర్. ఎందుకు నిఖిల్ ఒక్కడే బెస్ట్ అనిపిస్తుంది మీకు? అంటే తన బిహేవియర్ అవన్నీ మంచిగా అనిపిస్తుంది. నేను నిఖిల్ ఎక్కడైనా లో అయినట్టు అనిపిస్తుందా మీకు గేమ్స్ లో కానీ? ఏం లేదు. ఎక్కడైనా ఫ్లిప్ అయినట్టు కనిపిస్తుందా? మాక్సిమం అయితే బాగానే ఆడుతున్నాడు. యష్మి విషయంలో ఎక్కడైనా ఫ్లిప్ అయినట్టు అనిపించిందా తను? లేదు. ఇప్పుడు నిఖిల్ ని ఎవరైనా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేసేయచ్చు అంటారా? అట్లా చేస్తారు. అంటే లైక్ ఇంతకు ముందు చూసుకున్నట్టయితే సోనియా, తర్వాత యష్మి ఇద్దరు కూడా చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు కదా తను. సో ఇన్ఫ్లుయెన్స్ అవుతాడా అని? అవడా. లాస్ట్ వీక్ సండే చూసుకున్నట్టయితే రోహిణి ఇంకా విష్ణుప్రియ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు కదా, ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు కానీ అయ్యారు. అలా వెళ్ళిపోతే బాగుందా, ఉంటే బాగుందా? అంటే ఉంటే కరెక్ట్ ఆడితే ఎవరు తీసేయరు కదా, కరెక్ట్ ఆడకనే కదా. వాళ్ళిద్దరిలో ఎవరు ఉంటే బాగుండు అనిపించింది మీకు? రష్మి. విష్ణుప్రియ, రోహిణిలో ఇద్దరు అంతే ఉన్నారు. ఇద్దరు అంతే ఉన్నారా? సో ఇప్పుడు గౌతమ్ చూస్తున్నారు కదా, గౌతమ్ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది మీకు? కొంచెం బెటర్. లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ లో గౌతమ్ లో ఏమైనా చేంజ్ వచ్చిందా, అలానే ఉన్నాడా? అట్లానే ఉంది అనుకుంటా. ఆ? అట్లానే ఉంది. అట్లానే కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో గేమ్స్ కానీ టాస్క్లు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం బాగానే ఉంది. కొంచెం బాగా అంటే ఇప్పుడు బాగుందా, అప్పుడు బాగుందా? అంటే అప్పుడే బాగుండే. అప్పుడు ఎందుకు నచ్చింది, ఇప్పుడు ఎందుకు నచ్చలేదు? అంటే అప్పుడు అందరు కరెక్ట్ సీజన్ లో ఉంటుండే, ఇప్పుడు ఎవ్వరు అట్లా లేరు కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా? అంటే రాకముందుకే బాగుంది. ఎందుకు రాకముందు బాగుంది? అంటే అప్పుడు అందరూ ఎవరి సెక్షన్ బట్టి వాళ్ళు బాగుంటుండే, ఇప్పుడు ఎవరు అట్లా ఎవరి మాట ఎవరికి ఇంటలేరు కదా. అంటే ప్రేరణ కూడా ఈసారి టాప్ 5 లో ఉంది కదా, ప్రేరణకి టాప్ 5 లో ఉండడం వర్తే అంటారా ప్లేస్? వర్తే. వర్తే. సో కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్, ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో కంపేర్ చేస్తే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారా, వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారంటారా? వీళ్ళే స్ట్రాంగ్ అన్నారు. వీళ్ళే స్ట్రాంగ్. ఎందుకు వీళ్ళే స్ట్రాంగ్ అనిపిస్తుంది? అంటే వీళ్ళ డిసైడ్ బట్టి అట్లా అనిపిస్తుంది. ఓకే, అవినాష్ ఎలా ఆడుతున్నాడు? బాగానే ఆడుతుంది. గేమ్ పరంగా బాగా ఆడుతున్నాడా, ఎంటర్టైన్మెంట్ పరంగా బాగా? ఎంటర్టైన్మెంటే చేస్తుంటారు. సో గేమ్ కూడా కావాలి కదా బిగ్ బాస్ సీజన్ అన్నప్పుడు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ జాయ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు, మరి ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ జాయ్ ఎంటర్టైన్మెంట్ అందుతుందా మీకు? ఏమో ఇంకా అంత ఐడియా లేదు. ఇప్పుడు టాప్ 5 లో 5 మెంబర్స్ ఉన్నారు, నిఖిల్, నబిల్, గౌతమ్, అవినాష్ అండ్ ప్రేరణ. వీళ్ళలో టాప్ 3 లో ఎవరు ఉంటారు? ప్రేరణ. ప్రేరణ, ఇంకా నిఖిల్ ఉండొచ్చు. నిఖిల్ కూడా ఉంటాడు, ఇంకా అంతే. ఇంకా ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో ఎవరు టాప్ 3 లో ఉండరా? అట్లా అనిపిస్తలేదు. అట్లా అనిపించట్లేదు. ఓకే, అండ్ ప్రేరణ విషయం కోసం ప్రేరణ ఎలా ఆడుతుంది? బాగానే ఆడుతుందా. థ్యాంక్ యూ.